అంతేనండి. నిన్న ఈరోజు ఊరు వెళ్దామని అన్ అనుకున్నాను కదండి. వీడియోలో చెప్పాను కదా. మా పాప రాత్రి ఫోన్ చేసి ఎండలుగా ఉంటే ఊరు వెళ్ళేదేంటి, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంటి పని అన్నీ చేసి మూలన పడతావు ఎందుకు, ఫంక్షన్కి వెళ్ళకపోతే ఏమైంది అని చెప్పేస్తే రాత్రి నైటు చాకీస్తో వాకిలికి ముగ్గేసుకున్నానండి. 2 రోజులు ఉంటుంది కదా అని మామూలుగా అయితే ముగ్గుతో వేస్తాను. 2 రోజులు ఉంటుందని చాకీస్తో వేసానండి. ఇదిగోండి మా ముగ్గులు. అంటే వాకిలి కడిగే పని ఉండదు కదండి ఊరు వెళ్తే, అందుకని. సరేనని ఇంకా ఊరు వెళ్ళలేదండి, మానుకున్నాను. ఇంకా సరేలే, రాత్రి కూడా గిన్నెలు కడగలేదు. ఉదయమే లేచి గిన్నెలన్నీ కడుక్కున్నానండి, చాలా ఉంటేను కడిగేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా చట్నీ కూడా చేసుకున్నానండి. ఈరోజు టిఫిన్ దోశలు, అంటే రెండు రోజులు సరిపడా చేసుకుంటాను కదండి. సగం వేసుకొని సగం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా దోశలు పిండండి, దోశలు వేసుకుంటాను. నేను టీ అది పెట్టుకున్నామండి ఉదయము. మా వారు పాలు పొంగబెట్టారండి. చూడండి గిన్నె ఎలా ఉందో పొంగబెట్టి. ఈరోజు పాలు పొంగబెట్టారు. ఇంకా వేరే గిన్నెకి మార్చేసానండి. ఈ గిన్నెలో పోసాను. ఒకరోజు అంతేనండి పాలు నేను పొంగబెడతాను. మామూలుగా అయితే నేనైతే మర్చిపోతానండి, ఆయన అలా వండరు. దగ్గరుండి కూడా పొంగబెట్టారు పాలు ఈరోజు. ఇంకా ఈరోజు టిఫిన్ దోశలండి. నేను దోశలు పోసుకొని, ఆయన పూజ శనివారం కదండి ఈరోజు, ఇక పూలు అవి తెచ్చుకొని పూజ చేసుకుంటున్నారు. ఇల్లు అది ఊడ్చాను. నిన్నే అంతా నీట్గా ఇల్లు ఊడ్చి తుడవటం, అన్నీ బట్టలు వాషింగ్ మిషన్ వేసుకోవటం, ఊరు వెళ్ళాలని అనుకున్నానుగా. నైటు మా పాపతో ఫోన్లో మాట్లాడితే ఇట్లా ఊరు వెళ్దాం అనుకుంటున్నానమ్మా అని అంటే, ఏంది ఎండలకి వెళ్ళేదని అందండి. సరే ఆగిపోయాను. సరే వచ్చే నెలలో వెళ్ళొచ్చులే అని అనుకున్నామండి. అందుకని వెళ్ళట్లేదు, డ్రాప్ అయిపోయానండి. పూజ చేస్తున్నారు. ఈరోజు కర్రీస్ కూడా చేసే పని లేదండి. నిన్నే దోసకాయ 3 బద్దలు వంకాయ కూర నైట్ చేశాను కదండి, మీకు వీడియోలో చూపించాను కదా. అందుకని ఈరోజు కర్రీస్ ఏం చేయనండి. రేపు ఉదయం స్టార్ట్ చేసుకుంటాను కర్రీస్. అయినా కూరగాయలు కూడా అయిపోయినాయి. రేపు సండే కదండి, రేపు కూరగాయలు తెప్పించుకొని ఈరోజు వరకు ఆ కర్రీస్ వాడేసుకుంటామండి. అంటే ఫంక్షను కలిసి వస్తుందిలే, ఇల్లు కూడా క్లీన్ చేసి రావచ్చులే అనుకున్నానండి. ఇంకా మన వర్షాలకి ఎండలు బాగున్నాయి. మన వర్షం పడింది కదండి, ఆ వర్షానికి ఎండలుగా ఉన్నాయి, బాగా వేడిగా ఉందండి. అక్కడ అంటే ఏసీ అది ఉండదు కదా, మాకు పల్లెటూరు కదండి, కొంచెం వేడిగా ఉంటుంది. మా ఇల్లు హైట్ మీద ఉండటం వల్ల వేడిగా ఉంటుందండి, ఉండలేము. నైట్ అది పడుకోలేము, ఆవిరి కొడుతూ ఉంటుందండి. ఇక్కడంటే ఏసీ ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది అని అనిపించదు.
మా పాప ఫోన్లో చెప్పేసరికి మా వారు కూడా ఏంది వెళ్ళేదని అన్నారు. సరేలేని ఆగిపోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఈ టయాన మా ఊర్లో ఉండేదాన్నండి. రేపండి ఫంక్షన్ అది. ఇంకా ఈరోజు ఇల్లు అది క్లీన్ చేసుకొని రేపు ఉదయం ఫంక్షన్ చూసుకొని వచ్చేయచ్చులే అని అనుకుంటే వీళ్ళు మా పాప అనేసరికి ఇక మా వారు కూడా వద్దన్నారు. ఇక సరేలే ఇంకెందుకులే, వాళ్ళు చెప్పినట్టు వినాలి కదండి, మనం ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా, అందుకని ఇలా డ్రాప్ అయిపోయాను. అందుట్లో 2 బస్సులు మారాలండి మా ఊరు వెళ్ళాలంటే. అంటే ప్రయాణం అయితే 2.5 గంటలు పడుతుంది, కానీ 2 బస్సులు మారాలి. ఈరోజు రెస్ట్ తీసుకోవటమేనండి, ఇంకా వంట పని కూడా లేదు. ఓన్లీ రైస్ వండుకుంటే సరిపోద్ది. మేము దోశల కన్నా ముందు చట్నీ ఎక్కువ నంచుకొని తింటామండి. ఇంట్లో చేస్తే బాగుంటుంది అంటారు. అచ్చంగా కొబ్బరి బయట చట్నీ అసలు తినరండి. మేము ఎక్కువ టిఫిన్ కూడా బయట తెచ్చుకోండి, ప్రతిరోజు డైలీ చేయాల్సిందేను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు వాడుకుంటానండి. అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఇలా పెట్టుకుంటానండి. నేనైతే 3 దోశలు తింటానండి, మా వారు అంతే, నేను అంతే. తినేది ఏదో తృప్తిగా తినాలి కదండి. టిఫిన్ అంటే మాకు షుగర్ ఉంది కదండి, అంటే ఫ్రూట్స్ అవి తినకూడదు ఎక్కువ, ఏదో ఒకటి తినచ్చు. అందుకని ఉదయం డైలీ టిఫిన్ బాగానే తింటాము, రైస్ మట్టుకి తగ్గించి తింటాము. ఈ దోశలు పిండి అండి, ఒకటికి మినపప్పు, ఒకటికి 2 గ్లాసులు బియ్యం పోసుకొని, కొంచెం ఒక గుప్పెడు పచ్చెనగపప్పు వేసుకొని, ఒక స్పూన్ మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. హోటల్లో లాగా వస్తాయండి. కలర్ కూడా బాగా హోటల్ టైప్లో వస్తుంది, బాగుంటాయండి, టేస్ట్గా ఉంటాయి. వాళ్ళు కొంతమంది సగ్గుబియ్యం కూడా వేస్తారు, కానీ మేము వేయమండి సగ్గుబియ్యం, ఎందుకంటే అది సాగుతూ ఉంటుందండి, జిగట కదా, అందుకని నేను పచ్చెనగపప్పే వేస్తానండి. నా వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదు కానండి, ఎక్కువ ఏం చూస్తున్నట్టు ఏమి అనిపించట్లేదండి. పూలు పెడుతున్నావా? ఇంకా పెట్టాలా పూలు? పెట్టు. తర్వాత తీస్తాలే, చేశాక వర్క్. ఇది మా వారి కుర్చీ అండి. ఇది
ఈ కుర్చీలోనే కూర్చుంటారండి. కూర్చొని టీవీ అది చూస్తూ ఉంటారు. ఆయన టేబుల్ అది ఒక సెట్టింగ్ లాగా చేసుకున్నారు. ఇంకా ఈ కుర్చీలో నేను కూర్చుంటానండి. ఇంకా ఇద్దరం చెరొక కుర్చీ అండి. ఇక్కడే టిఫిన్ అది తింటాము. నేను టిఫిన్ తింటున్నానండి. మా వారు ఏమో పూజ చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టారండి. ఈ సాంబ్రాణి కడ్డీలదంతా అటు వెళ్ళిపోతుంది కిటికీలోకి. కిటికీ వేద్దాం. కిటికీ వేస్తే లోపట ఉంటుందిగా స్మెల్.